హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను అరుణ. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అండి. వేడి వేడి రైస్, తర్వాత మెంతి పప్పు అండి. మెంతాకు తీసుకొని పప్పు చేశానండి. ఇలాగా ఒక్క మక్కగా పప్పు మెదిపేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మెంతిపప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. మేము ఆంధ్రాలో ఇలానే చేస్తామండి. మెంతిపప్పు అన్నీ మిక్స్ చేసేసి కుక్కర్ పెట్టేస్తామండి. చింతపండు, మెంతాకు, టమోటో, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం సాల్టు, కొంచెం నూనె వేసేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మెదిపి పోపు పెట్టేస్తామండి. ఇది కొంచెం మరీ మెత్తగా మెదపకూడదండి. ఇలాగా కందిపప్పు కనిపించాలండి కొంచెము. ఈ మెంతిపప్పు చాలా టేస్ట్ ఉంటుందండి వైట్ రైస్లోకి. తర్వాత గట్టి పకోడా, తర్వాత ఎగ్స్ అండి. ఎగ్స్ బాయిల్ చేసి ఇలాగా కొంచెం కారము, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేంపేసుకొని తర్వాత దింపేసుకోవడమే అండి. వెల్లుల్లి కారం అంటే కూడా మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకొని ఇవి సేమ్ ప్రాసెస్ అండి. పసుపు, ఉప్పు వేసేసి వేంపేసి ఈ వెల్లుల్లి కారం వేసి వేంపేసుకోవాలండి. ఇది వెల్లుల్లి కారంతో చేసింది కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేశాను. తర్వాత పొద్దున్న పిల్లలకి చపాతీలేకి చేశానండి. ఈ వంకాయ వెల్లుల్లి కారము బాక్స్కి అది కొంచెం అండి. ఇదే అండి ఇవాళ మా లంచ్లోకి. మీరేం చేసుకున్నారండి లంచ్? ఇలాగా సింపుల్గా పప్పు, మెంతి పప్పు, ఎగ్ ఫ్రై, కొంచెం పకోడా, టమోటో, పెరుగు ఉంటుందండి. ఎప్పుడు పెరుగు వేసుకొని తినేస్తే ఇవాళ లంచ్లోకి